రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధంగా మనుషులతో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడవలసిన ఒక బాధ్యత ఉంటుంది. ఆ పర్యావరణాన్ని పరిరక్షించడంలో చెట్టు చేమను పశుపక్ష్యాదులను అడవులను అన్నింటినీ కూడా కాపాడవలసినటువంటి ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఒక బాధ్యత అధికారం వాళ్ళ చేతిలో ఉంది. దురదృష్టం కంచే చేరు వేసినట్లుగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల్లో ఉన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి ఏళ్ల తరబడి ఉన్నటువంటి ఒక వన్యప్రాణి సంపదనంతా కూడా విధ్వంసం చేస్తూ క్రూరమైన మనస్తత్వంతో అక్కడ ఉన్నటువంటి ఒక 100 సంవత్సరాల చెట్లను నరికివేస్తూ అక్కడ ఉన్న జింకలను అక్కడ ఉన్నటువంటి ఒక నెమళ్లను మొత్తం పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా హైదరాబాద్ లంగ్ స్పేస్ ను విధ్వంసం చేసే విధంగా ఒక దుర్మార్గానికి పాల్పడ్డారు. ప్రజలు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. విద్యార్థి లోకమంతా రోడ్ల మీదకి వచ్చి పెద్ద ఉద్యమాలు చేసింది. సుప్రీంకోర్టు సుమోటోగా కేసు తీసుకొని చేసిన తప్పును ఒప్పుకోమంటే నానా రకాలుగా సుప్రీంకోర్టును కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ చెట్లు మళ్ళా నాటినట్టు ఒక పాపాన పోలే. నిన్నటికి నిన్న సుప్రీంకోర్టు చాలా గట్టిగా చెప్పింది, ఆ చెట్లు నాటుతారా మిమ్మల్ని జైళ్లలో పెట్టాలా మళ్ళా అని చెప్పని. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి మేము గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తర్వాత ఆయన సహచర కేబినెట్ మంత్రులకు, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పును ఖాతరు చేయండి, బేఖాతరు చేయకండి. మీ చేతులతో కొట్టివేయించబడ్డ చెట్లు మళ్ళా మీరు నాటండి. మీరు చేసినటువంటి ఒక పాపానికి ప్రాయశ్చిత్తం ఒకటే, శ్రమదానం చేసి చెమటోడ్చి మీరు కొట్టిన చెట్ల స్థానంలో కొత్త చెట్లను మీరు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. ఇది మాత్రమే రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఒక లాస్ట్ ఆప్షన్. తనకు మానవత్వం ఉందని, తనకు రాజ్యాంగబద్ధమైన నిబద్ధత ఉందని రుజువు చేసుకోవడం కోసం ఇవాళ ఒక గొప్ప అవకాశం సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఒక నేపథ్యంలో శ్రమదానం చేయండి. మీరే ఒళ్ళొంచి నడుమంచి చెట్లు పెట్టి ఆ పర్యావరణాన్ని కాపాడాలా అని చెప్పని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దానికోసం అని చెప్పని ఇవాళ ఒక బహిరంగ లేఖను కూడా ఇవాళ రాయటం అయింది. ఆ బహిరంగ లేఖ నేపథ్యంలోనైనా సరే సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ మొత్తం 400 ఎకరాలలో యథాతథిగా అడవిని మళ్ళా కూడా పునఃస్థాపించాలా, చెట్లు పెట్టాలా, అక్కడ వన్య ప్రాణిని కాపాడే విధంగా ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టాలా అని చెప్పని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం శ్రమదానం, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నడుం వంచి ఆ చెట్లు మళ్లీ పెట్టడం మాత్రమే అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులందరూ కూడా వెంటనే పూనుకొని శ్రమదానానికి పాల్పడాలని చెప్పని కోరుతా ఉన్నాం.